పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి కౌంటర్గా భారత్ ఉగ్రవాదులపై ఎట్టకేలకు ప్రతీకారం తీర్చుకుంది. మే 7వ తేదీ బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ప్రదేశాలపై భారత్ వైమానిక దాడులు చేసింది. దీనిలో చాలామంది ఉగ్రవాదులు మరణించారు. భారత్ ఈ చర్యలకు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టింది. ఆపరేషన్ సింధూర్ గురించి భారత సైన్యం ఇచ్చిన ప్రెస్ బ్రీఫింగ్లో 2 మహిళా అధికారులు కూడా ఉన్నారు. ఇందులో ఒకరి పేరు సోఫియా ఖురేషీ, మరొకరు వ్యోమికా సింగ్. సోఫియా ఖురేషీ భారత సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్ కాగా, వ్యోమికా సింగ్ భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్గా ఉన్నారు. सुप्रभात देवियों और सज्जनों, मैं कर्नल सोफिया कुरैशी और मेरे साथ विंग कमांडर व्योमिका सिंह आज आपको 6 से 7 मई 2025 की रात 1:05 से 1:30 बजे के बीच भारतीय सशस्त्र बलों द्वारा अंजाम दिए गए ऑपरेशन सिंदूर के बारे में जानकारी देंगे. సోఫియా ఖురేషీ 1981లో గుజరాత్లోని వడోదరాలో జన్మించింది. ఆమె బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. సోఫియా తాత కూడా సైన్యంలోనే ఉన్నారని, ఆమె తండ్రి కూడా కొన్ని సంవత్సరాలు సైన్యంలో మత గురువుగా పనిచేశారు. మరో నివేదిక ప్రకారం సోఫియా మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీకి చెందిన ఆర్మీ ఆఫీసర్ మేజర్ తాజుద్దీన్ ఖురేషీని వివాహం చేసుకుంది. వారికి సమీర్ ఖురేషీ అనే కుమారుడు ఉన్నారు. సోఫియా 1999లో భారత సైన్యంలో చేరింది. ఆమె 1999లో చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నుంచి శిక్షణ పొందింది. దీని తర్వాత సోఫియా ఆర్మీలో లెఫ్టినెంట్గా నియమితులయ్యారు. ऑपरेशन सिंदूर 22 अप्रैल को पहलगाम में हुए विभत्स आतंकवादी हमले के शिकार मासूम नागरिकों व उनके परिवारों को न्याय देने के लिए लॉन्च किया गया था. इस कार्रवाई में 9 टेररिस्ट कैंप्स को टारगेट किया गया और पूरी तरह से इसे बर्बाद किया गया. 2006లో సోఫియా కాంగోలోని ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక మిషన్లో సైనిక పరిశీలకురాలిగా పనిచేసింది. ఆమె 2010 నుండి శాంతి పరిరక్షక కార్యకలాపాలతో సంబంధం కలిగి ఉంది. పంజాబ్ సరిహద్దులో ఆపరేషన్ పరాక్రమం సమయంలో ఆమె చేసిన సేవలకు గాను జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ GOC ఇన్ C నుండి ప్రశంసాపత్రం కూడా అందుకుంది. ఈశాన్య భారతదేశంలో వరద సహాయక చర్యల సమయంలో ఆమె చేసిన అత్యుత్తమ కృషికి సిగ్నల్ ఆఫీసర్ ఇన్ చీఫ్ నుండి ప్రశంసాపత్రం కూడా ఆమెకు లభించింది. ఆమె ఫోర్స్ కమాండర్ నుండి ప్రశంసలు కూడా అందుకుంది. पाकिस्तान में पिछले 3 दशकों से टेरर इंफ्रास्ट्रक्चर का निर्माण हो रहा है. इसमें रिक्रूटमेंट, इंडॉक्ट्रिनेशन सेंटर्स, ट्रेनिंग एरियाज व लॉन्च पैड शामिल थे, जो पाकिस्तान और पाक अधिकृत जम्मू कश्मीर POJK दोनों में फैले हैं.